మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ కనిపించే క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించింది. ఇందులో లాజిక్ ఏమిటి అని 90% ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోలేరు. కావాల్సి మీరు కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి అడగండి. వాళ్ళు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టలేరు. ఒకవేళ తెలియకపోతే ఆన్సర్ ఏంటో చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, మ్యాప్ ఈజ్ రిటన్ యాజ్ 2, స్టాంప్ ఈజ్ రిటన్ యాజ్ 4. హౌ ఈజ్ వాటర్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని ప్రశ్న అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి అసలు ఇక్కడ లాజిక్ ఏమిటి అని. ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే వవెల్స్ ఇంటూ కాన్సనెంట్స్. ఎస్, వవెల్స్ ఇంటూ కాన్సనెంట్స్. అచ్చులు హల్లుల్ని గుణిజం చేయాలి. వవెల్స్ ఇంటూ కాన్సనెంట్స్. ఇక్కడ మ్యాప్ అనే వర్డ్ లో మీరు చూస్తే కనుక వవెల్స్ ఎన్ని వవెల్స్ ఉన్నాయంటే ఏ అనేది వవెల్, అవునా కదా? అందుకనే 1 వవెల్ ఉంది, అవునా కదా? 1 వవెల్. కాన్సనెంట్స్ అని అంటే 2 కాన్సనెంట్స్ ఉన్నాయి, అవునా? అందుకనే 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 చేసామనుకోండి 2 వచ్చింది మనకి. ఎస్ ఆర్ నో? సేమ్ టు సేమ్ స్టాంప్ అనే వర్డ్ లో మీరు గమనిస్తే కనుక వవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏ మాత్రమే వవెల్, అవునా కదా? వవెల్స్ అంటే మీకు తెలుసు కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవన్నీ వవెల్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఏ మాత్రమే వవెల్, అందుకనే ఒక వవెల్ ఉంది, అవునా? మరి కాన్సనెంట్స్ ఎన్ని అంటే 1, 2, 3, 4 కాన్సనెంట్స్ ఉన్నాయి. అందుకనే 1 ఇంటూ 4 చేసామనుకోండి 4. ఎస్, సరిపోయింది కదా లాజిక్. ఇప్పుడు మనకి లాజిక్ సరిపోయింది కాబట్టి సేమ్ అదే లాజిక్ మనం వాటర్ మీద అప్లై చేస్తాం. వాటర్ మీద అప్లై చేస్తే వవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే వాటర్ అనే వర్డ్ లో 1, 2 వవెల్స్ ఉన్నాయి, అవునా కదా? మిగిలిన 3 కూడా కాన్సనెంట్స్. ఎస్ ఆర్ నో? సో 2 ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది? 6. ఎస్ ఆర్ నో? ఇలాంటిది ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.